మిత్రులకు నమస్కారం. ఈనాటి నా వీడియో ప్రత్యేకించి రాజకీయ పార్టీలకు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి, అదేవిధంగా అభిమానులకి, సినిమా హీరో అభిమానులకి, రాజకీయ పార్టీ నేతల అభిమానులకి ముఖ్యంగా నేను ఈ వీడియో ద్వారా తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, మలీషియస్ ప్రాసిక్యూషన్ అనేటటువంటి ఒక న్యాయపరమైనటువంటి సబ్జెక్ట్ గురించి ఈరోజు మీ అందరికీ నేను చెప్దాం అనుకున్నాను. అయితే ఈ విషయము ప్రస్తుత రాజకీయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అతి ముఖ్యం అనిపించి కొంతమందినైనా సరే న్యాయపరమైనటువంటి చిక్కుల్లో నుండి కాపాడుకోవాలి. అమాయకమైనటువంటి అభిమానులు, పిచ్చి అభిమానం లేదా ఒక రాజకీయ పార్టీ నేపథ్యం గురించి తాతలాడుతున్నటువంటి ఒక తృష్ణ, అటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి యువకుల్ని కనీసం మనం కాపాడుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో పూర్తిగా మలీషియస్ ప్రాసిక్యూషన్ అనేటువంటి దాని గురించి నేను తెలియపరచాలని నా ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు పరిశీలిస్తే, ముఖ్యంగా ప్రశ్నా రావణ్ తాలూకా విషయం కానీ, ప్రశ్నా రావణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ తాలూకా విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ అభిమానులు కానీ లేదా వేరే వేరే రాజకీయ పార్టీ తాలూకా కార్యకర్తలు కానీ వరుసగా ఫిర్యాదులు ఇవ్వడం, పోలీసు వారు ఆ రిపోర్ట్లను తీసుకొని ఎఫ్ఐఆర్లను రిజిస్టర్ చేయడం, అదేవిధంగా మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టడం, మ్యాజిస్ట్రేట్ గారు రిజెక్ట్ చేయడమో లేకపోతే బెయిల్ గ్రాంట్ చేయడమో ఇది జరుగుతూ వచ్చింది. రావణ్ని హైదరాబాద్ నుండి తీసుకొని రావడం, వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి కాన్వర్సేషన్ నేపథ్యంలో జరిగితే అక్కడి నుండి కొంతమంది పిఠాపురం పోలీస్ స్టేషన్లోను, యలమంచిల పోలీస్ స్టేషన్లోను, ఏలూరు పోలీస్ స్టేషన్లోను, ఇలా రకరకాల పోలీస్ స్టేషన్లో అభిమానులు కానీ రాజకీయ పార్టీ కార్యకర్తలు కానీ ఫిర్యాదులు ఇవ్వడం, ఆ ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రశ్న రావణ్ని ఇక్కడ తీసుకొని రావడం, తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లోనూ తీసుకువెళ్ళడం, మ్యాజిస్ట్రేట్స్ ముందు పెట్టడం, ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కొత్త ఒరవడి. దీనికి మలీషియస్ ప్రాసిక్యూషన్కి ఏంటి లింకు? ఇందులో ఈ రాజకీయంగా పనిచేస్తున్నటువంటి లేదా సినీ హీరో అభిమానులు అవనవ్వండి, లేదా రాజకీయ పార్టీ తాలూకా నేతల అభిమానులు అవనవ్వండి, వీళ్ళకి ఈ మలీషియస్ ప్రాసిక్యూషన్కి ఈ ఏంటి సంబంధం అని అనుకోవచ్చు. కానీ ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలా సూటిగా చెప్తున్నాను. మీరు గనక పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనో లేకపోతే దానివల్ల ఏదో జరిగిపోతుందనో కనుక మీరు ఫిర్యాదులు చేస్తే, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఎవరి మీద ఎవరినైనా సరే మీకు సంబంధం లేనటువంటి విషయంలో గనక మీరు ఫిర్యాదు చేసినట్లయితే జరిగేటటువంటి పరిణామాలు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న రావణ్ విషయమే తీసుకోండి. మీరు ప్రశ్న రావణ్ ఇష్యూలో వరుసగా పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్లు ఇచ్చారు. అక్కడ లోకస్ స్టాండీ అన్న దగ్గరికి వెళ్ళేసరికి మీరు ఆన్సర్ చేయలేరు, అది ప్రశ్నగానే మిగులుతుంది. ఆ ఒక్క ప్రశ్న చాలు, మీరు పెట్టినటువంటి రిపోర్టు కోర్టు దగ్గరికి వెళ్తుంది, దాని ట్రయల్ నడుగుతుంది, డిస్మిస్ అవుతుంది. ఖచ్చితంగా అది డిస్మిస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరెవరైనా చెప్పడానికని అనొచ్చు, కానీ నేను కీడించి మేలంచడం, నేను చెప్పదలుచుకున్న సబ్జెక్టు మలీషియస్ ప్రాసిక్యూషన్ గురించి నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి డిస్మిస్ అవుతుందని నేను అంటున్నాను. అలా డిస్మిస్ కాకుండా ఆయనకి శిక్ష పడింది అనుకోండి, యు ఆర్ సేఫ్. ఎవరెవరైతే రిపోర్టులు పెట్టారో మీరు అందరూ సేఫ్, అందులో అనుమానం అవసరం లేదు. అలా కాకుండా, ఎందుకంటే లోకస్ స్టాండీ అనేది చాలా క్రూషియల్ పాయింట్, ఆ పాయింట్లో కేసులు వీగిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక న్యాయవాదిగా నేను మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ కేసు పడి శిక్ష పడిపోయి ఆయనకి నేరం పడితే ఇక్కడ బాధ లేదు, అలాగే ఇరు పార్టీల మధ్య రాజీ పడితే బాధ లేదు. అలా కాకుండా గనక ట్రయల్ పూర్తయ్యి ఆ సదరు ముద్దాయి గనక, ఆ సదరు అపరాధి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో ఆయన గనక ఎక్విటల్ అయిపోతే, కేసును గనక కొట్టివేస్తే, అప్పుడు ఈ మలీషియస్ ప్రాసిక్యూషన్ అనేది ఎవరైతే ఫిర్యాదులు ఇచ్చారో వారికి, మరియు ఎవరైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ కేసును దర్యాప్తు చేశారో ఆ పోలీస్ అధికారికి, ఈ ఇద్దరు మెడకి కూడా మలీషియస్ ప్రాసిక్యూషన్ అనేటువంటి ఉచ్చు బిగుసుకుంటుంది. దానికి ఖచ్చితంగా ఐఓ
ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి ఆఫీసర్, అదేవిధంగా ఈ ఫిర్యాదు చేసినటువంటి డిఫెక్టో కంప్లైనెంట్ అంటారు దాన్ని, ఆ ఫిర్యాది కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది. మలీషియస్ ప్రాసిక్యూషన్ అనేది ఇటు క్రిమినల్ ప్రొసీడింగ్స్లోనూ ఉంది, ఇటు సివిల్ ప్రొసీడింగ్స్లోనూ ఉంది. సివిల్ ప్రొసీడింగ్స్లో అయితే కనుక ఎక్కడైతే ఆయన ఇప్పుడు మీరు ఎవరి మీద అయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్నారావణ్ మీదే ఫిర్యాదు చేశారు. ఆ ప్రశ్నారావణ్ ప్రస్తుతం ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారు. ఆ హైదరాబాద్లో కనుక కేసు ఫైల్ చేసి పలానా యలమంచిల్లో పలానా రాజకీయ నాయకుడు పలానా అభిమానం, మీ పేరు ఊరు అంతా కూడా ఎఫ్ఐఆర్లో ఉంటుంది, పోలీస్ కాపీలో ఉంటుంది, మీ ఆధార్ కార్డుతో సైతం అన్నీ ఉంటాయి. సో మీ మీద కనుక అక్కడ హైదరాబాదు కేంద్రంగా అక్కడ న్యాయస్థానంలో కనుక ఆయన మలీషియస్ ప్రాసిక్యూషన్ ఫైల్ చేసి, అయ్యా నాకు ఈ జరిగినటువంటి చర్య నేపథ్యంలో నా మీద తప్పుడు కంప్లైంట్ పెట్టారు, నా మీద తప్పుడు ప్రాసిక్యూషన్ జరిగింది కాబట్టి నేను నష్టపోయాను, నాకు నష్టపరిహారం ఇప్పించండి అని గనక ఆ ప్రశ్నారావణే గనక మీ మీద మలీషియస్ ప్రాసిక్యూషన్ ఫైల్ చేసినా, మీరు ఎవరి మీద అయితే ఫిర్యాదు పెడుతున్నారో, ప్రశ్నారావణ్ అనేది ఉదాహరణకు చెప్తున్నాను, ఆయన చేస్తారని కాదు కానీ ఉదాహరణకు చెప్తున్నాను. అదేవిధంగా ఈ రాజకీయ కక్షలు కానీ అభిమానాలతో కానీ లేదా వేరే దాంతో కనుక ఫిర్యాదులు పెడితే దీని పట్ల మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నా ఈ ప్రయత్నం. మా ఎమ్మెల్యే చెప్పారనో లేదా మన మినిస్టర్ చెప్పారనో అమాయకంగా ఉన్నటువంటి కుర్రాలు నేను చూస్తున్నాను కదా, చాలా కుర్రాళ్ళు యంగ్ ఫెలోస్, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు వెళ్ళి సీఏ దగ్గర చాలా స్టైలిష్గా పట్టుకొని ఫిర్యాదులు ఇచ్చి ఫోటోలు దిగుతున్నారు. అది ఇప్పుడు మీకు కనిపించినంతగా కాదు. ఎప్పుడైతే మీరు ఎవరి మీద వ్యతిరేకంగా అయితే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసినటువంటి సదరు వ్యక్తి కనుక మీ మీద ఎప్పుడైతే మలీషియస్ ప్రాసిక్యూషన్ ఫైల్ చేశాడో అప్పుడు మీరు ఎవరి గురించి అయితే తాపత్రయపడుతున్నాడో ఆ రాజకీయ నాయకుడు మీ కంట కనిపించడు. మీరు ఎవరి గురించి అయితే తాపత్రయపడుతున్నారో ఆ సినీ హీరో కనిపించడు. ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలో మినిస్టర్లో మీ ఎవరు చెప్తే మీరు ఈ కేసు ఫైల్ చేశారో వాళ్ళు దగ్గరికి వెళ్తే వాళ్ళు కనిపించరు అనుకోండి సాధారణంగా. ఒకవేళ కనిపించినా అయ్యో పాపం అలా జరిగిందా అని అంటారే తప్ప మీ కాసి చూసేవాడు కాడ ఉండడు. అప్పుడు మీరు ఇక్కడ నుండి ఎక్కడైతే మీరు ఫిర్యాదు మీ నివాసం ఎక్కడైతే ఉందో అక్కడి నుండి ఈ దేశంలో ఎక్కడైతే మీరు కోర్టు నుండి సమన్స్ అందుకుంటారో అక్కడికి మీరు పరిగెట్టాల్సిందే, వెళ్ళాల్సిందే. వాళ్ళు కనుక క్రిమినల్ ప్రొసీడింగ్స్లోకి వెళ్తే దానికి మీరు సమాధానం చెప్పాల్సిందే. అక్కడ చూస్తున్నటువంటి అంశాలు ఏంటంటే మలీషియస్ ప్రాసిక్యూషన్లో చూసే అంశాలు ఏంటంటే సింపుల్, కేసు పెట్టారా లేదా, ఎక్విటల్ అయ్యిందా లేదా, దానివల్ల ఎంత నష్టపోయాడు అనేటువంటి విషయాలే ప్రధానంగా చూస్తారు. ఆ తర్వాత చేసిన పొరపాటు అనుకుంటారో లేదా మీ అభిమానం ప్రేరేపించింది అనుకుంటారో లేదు మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రేరేపించారనుకునో బాధపడినా ఉపయోగం శూన్యం. అందుకనే నేను ముందుగానే చెప్తున్నాను, ఒకరి మీద మీకు సంబంధం లేని విషయంలో ఒకరి మీద మీరు ఫిర్యాదులు చేసేటప్పుడు 1కి 10 సార్లు వెరిఫికేషన్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్కి ఎమ్మెల్యే మిమ్మల్ని కంప్లైంట్ ఇమ్మన్నాడు అనుకోండి, 2 సార్లు మీరే ఇవ్వండి సార్, మీ వెనకాతలు నేను ఉంటానని చెప్పండి, ఏం పర్వాలేదు. మిమ్మల్ని ఎందుకు తోసేయడం, ఆయన ఇమ్మనండి. అలాంటి వాళ్ళు ఎవరెవరు పెద్దలు ఎవరు రారు కంప్లైంట్లు ఇవ్వడానికి. పాప అమాయకంగా ఉన్నటువంటి కుర్రల్లో ముందుకు తోస్తారు. జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులు ఏ విధంగానైనా వినియోగించుకోగలరు, ఎవరినైనా వినియోగించుకోగలరు. ఇటువంటి కార్యక్రమాలకి మీరు దొరకకూడదనే ముందు చూపుతో ఈ మలీషియస్ ప్రాసిక్యూషన్ అన్న దాని గురించి నేను మీకు వివరించడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. జరుగుతున్న పరిణామాలు అయితే ఏమీ బాగోలేవు. ఇది ఇప్పుడు మీకు బాగుండొచ్చు, మీరు ఏదో సాధించేశానని చెప్పి మీరు అనుకోవచ్చు. కట్ చేస్తే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మీ పరిస్థితులు ఏ విధంగా మారుతాయన్నది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అంటే మలీషియస్ ప్రాసిక్యూషన్ అనేది ఇప్పుడిప్పుడే భారతదేశంలో ఈ పోలీస్ వ్యవస్థకి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు కేసులు నమోదు చేసినా, తప్పుగా ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్వెస్టిగేషన్ మీద సరైన దృష్టి సారించకపోయి కేసు డిస్మిస్లు అయిపోయినా, ఒకవేళ పోలీసులు ఆ చేస్తున్నటువంటి పరిణామంలో ఎటువంటి హాని చేసినా ఈ మలీషియస్ ప్రాసిక్యూషన్ అనేది
సమాధానంగా నిలుస్తుంది. జాగ్రత్త పడండి. ధన్యవాదాలు.